అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. సార్, మధు గారు. యెస్ సో, సార్. డైరెక్ట్ ఇంట్రడక్షన్‌లోకే వచ్చేస్తూ ఉన్నాను. యాస్ ఎ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నారు కాబట్టి. సో, ఇన్స్యూరెన్స్ గురించి కూడా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా సార్. ఏంటంటే చాలామంది కూడా ఫ్యామిలీలో ఏదైనా జబ్బు వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా ఇబ్బందులు పడుకోకుండా వెంటనే క్లెయిమ్ అయిపోయే ఇన్స్యూరెన్స్ ఏదైనా ఉందా? జనరల్‌గా ఇన్సూరెన్స్ ఉందా అనంటే ఆన్సర్ యెస్ అనే చెప్పాలి ఎప్పుడైనా సరే. ఎందుకంటే జబ్బులనేటివి ఎప్పుడొస్తాయో తెలీదు. బట్ యాక్సిడెంట్స్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అయిపోతాయి. హ్మ్. మీరు చాలామందిని చూడండి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడితే ఎర్లీ స్టేజ్‌లో 20, 25 ఇయర్స్ లోపల చాలామందికి అవేర్‌నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ అంటే అదేదో 20 ఇయర్స్ ప్రొడక్ట్ అదొక కాంట్రాక్ట్. దానిలో మనం కొంత డబ్బు సేవ్ చేస్తే ఎప్పుడు వస్తాయి అనే కాన్సెప్ట్‌తోని ఇప్పటి వరకు ఉన్నారు. బట్ ఈ రోజులలో హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి చాలా ఎఫెక్టివ్ ఇన్సూరెన్స్ కవరేజెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. అందులో హెల్త్ ఇన్సూరెన్స్ ఇమ్మీడియేట్ కవరేజ్ కావాలి అనుకుంటే ఫ్యామిలీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అయితే ఉంటాయి. హ్మ్. కాకపోతే ఆ వెయిటింగ్ పీరియడ్స్ పెద్ద ఎమర్జెన్సీని ఏం క్రియేట్ చేయవు మన లైఫ్‌లో. హెల్త్ ఇన్సూరెన్స్‌లో ఫస్ట్ మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలనే క్లారిటీ కూడా ఉండదు పర్సన్‌కి. హెల్త్ ఇన్సూరెన్స్‌లో మెడికల్ ఎమర్జెన్సీని మనం ఫ్యామిలీ మొత్తాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోవాలి. మెడికల్ ఎమర్జెన్సీని కవర్ చేసేంత కెపాసిటీ మన దగ్గర ఉండాలి. హ్మ్. డూ యూ థింక్ ఇప్పుడు ఈ హైదరాబాదే గాని, బెంగుళూరే గాని ఇలాంటి సిటీస్‌లో మెడికల్ ప్రాబ్లమ్ కోసం ఒక 20,00,000 రూపీస్ గాని, 30,00,000 రూపీస్ గాని సేవింగ్స్ అకౌంట్‌లో గాని, బాండ్స్ రూపంలో గాని, ఫిక్స్డ్ డిపాజిట్‌లో గాని సేవ్ చేసే ఫ్యామిలీస్ ఉన్నాయా? నో. నో. చాలా ఎవరి తక్కువ. దగ్గర అయినా సరే ఈవెన్ వాళ్ళ దగ్గర ఎంత పెద్ద ఆస్తి ఉన్నప్పటికిని ఒక ఎమర్జెన్సీ ఏ రోజునైనా మనం హిట్ అయినప్పుడు దాన్ని ఫేస్ చేసేంత మెడికల్ బడ్జెట్ మన దగ్గర లేదు. రెండోది ఒకవేళ మనం ఎంప్లాయర్ మీద డిపెండ్ అయినా ఎంప్లాయర్ కవరేజ్ అనేది 7,00,000కి, 10,00,000కి మాక్సిమం 15,00,000కి క్యాప్ అయి ఉంటుంది. అది కూడా కాదు. మెడికల్ ఇష్యూస్ చూసినట్టయితే ఈరోజు మీరు చూసిన హైయెస్ట్ హాస్పిటల్ బిల్ ఏంటి అని నేను అడిగాను అనుకోండి. ఒక 10 మెంబర్స్‌ని అడిగితే హ్మ్. కొందరు 10,00,000 చెప్తారు, కొందరు 20 చెప్తారు. మిగిలిన వాళ్ళు 1 సీఆర్, 1.5 సీఆర్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మెడికల్ ఎమర్జెన్సీ ఎంత క్వాంటిటీలో వస్తుందనేది మనం మెజర్ చేయలేము. దానికి అనుగుణంగా మెడికల్ బడ్జెట్ కూడా పెట్టుకోలేము. పోనీ మనకు జీతం ఇచ్చే ఎంప్లాయర్ అయినా దాన్ని చూసుకుంటాడంటే తనది కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. తనకి టాక్స్ బెనిఫిట్ పర్పస్‌లా ప్లస్ ఈఎస్ఐ ఆ రూల్స్ ఏవైతే గవర్నమెంట్ రూల్స్ ఉంటాయో మ్యాండేటరీగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వాలి కాబట్టి తను ఇస్తాడు. హ్మ్. అది మ్యాండేటరీ ఇంత కవరేజ్, అంత కవరేజ్ అనేది లేదు. నాలుగోది మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా దానిలో ఉండే కష్టాలు ఏంటనంటే మీరు అప్లై చేసే ₹100లో వాళ్ళు ₹50 రీయింబర్స్‌మెంట్ చేస్తారు. దానికి తోడు వాళ్ళకి గనుక బకాయిలు రాలేవనుకోండి, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా క్లోజ్ క్లోజ్ చేసేస్తారు. చేసేస్తారు. అంటే ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ నార్మల్‌గా చిన్న సైజ్ ఫ్యామిలీస్‌కి లేదా పూర్ పీపుల్‌కే వస్తున్నాయి. ఓన్లీ పెద్దవాళ్ళకే వస్తున్నాయని ఏమన్నా భేదం ఉందా? లేదు. అండ్ జెంట్స్‌కి గానీ, లేడీస్‌కి గానీ, పిల్లలకి గానీ, ఓల్డర్ మెన్స్‌కి గానీ ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా? నో. ఆబ్వియస్‌లీ మీరు ఒక 15 సంవత్సరాలు కష్టపడి బాగా సొమ్ము చేసిన తర్వాత ఒక చిన్న ఈవెంట్‌లో మీ 15 సంవత్సరాల డబ్బు మొత్తం వానిష్ అయ్యే పరిస్థితి ఈరోజు కనబడుతుంది. హ్మ్. వెరీ రీసెంట్ కేస్‌లో ఒక అపెండిక్స్ ఆపరేషన్‌లో నేను చూశాను. వెన్ ఐ వాస్ ఎ ఎంప్లాయీ ద బిల్ ఈస్ అరౌండ్ 35,00,000 రూపీస్. హ్మ్. అపెండిక్స్ ఆపరేషన్ ఎవరైనా ఎక్స్‌పెక్ట్ చేస్తారా అసలు 35, 36 లాక్స్ వస్తుందని? బట్ బికాస్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఈ రోజుల్లో వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ ఎ కేస్ ఆఫ్ క్యాన్సర్. ఈవెన్ 23, 24 ఇయర్స్ ఉన్న మేల్‌కి క్యాన్సర్ వస్తే అందులో ఆల్మోస్ట్ 1 సీఆర్ క్లెయిమ్ అయింది. హ్మ్. ఈ రోజుల్లో మీరెంత కూడబెట్టినా ఆ డబ్బనేది రిస్క్‌లో ఉన్నట్టే. మన దగ్గర హెల్త్ ఇన్స్యూరెన్స్ గనుక లేకపోతే. హ్మ్. ఫ్యామిలీలో ఏ పర్సన్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే అండ్ రిపీటెడ్ వచ్చే ఇష్యూస్ ఉంటాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి డయాబెటిస్ అయ్యాడు. ఆ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందని. తర్వాత అది ఇంకెన్ని ప్రాబ్లమ్‌గా మారుతుందో తెలీదు. అంటే మీ చేతిలో ఏది కూడా మీ కంట్రోల్‌లో లేదు. మీ కంట్రోల్‌లో ఉన్నది ఒకటే ఒకటి మీరు దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేసుకోవాలనే ప్లాన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ కొంతమంది బర్డెన్‌గా ఫీల్ అవుతారు. వాళ్ళకి కూడా నేనేం చెప్తానంటే ఇప్పుడు మనం కట్టే ఒక ₹30,000 ఇలా ₹25,000 యావరేజ్ ఆన్ అండ్ యావరేజ్ 35 ఇయర్స్ మేల్ 2+2 ఫ్యామిలీ గనుక మనం చూసుకున్నట్టయితే ఈ ₹35,000 మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి ఇవ్వండి. ఇయర్లీ. ఇయర్లీ ఇచ్చేసి వాళ్ళకి చెప్పండి. నాకెప్పుడు ఆరోగ్య సమస్య వచ్చినా అది 10,00,000 వరకు నువ్వు కవర్ చేయగలుగుతావా? కెన్ ఎనీవన్ టేక్ దిస్ రిస్క్? ఈ ₹50,000 నేను మీకిస్తాను. హ్మ్. నాకు 10,00,000 క్లెయిమ్ మీరు కవర్ చేయాలి. ఎవ్రీ ఇయర్ ఇస్తాను నేను. హ్మ్. మీ బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్ ఎవరు కూడా ఈ రిస్క్ యాక్సెప్ట్ చేయరు. యాహ్! ఎందుకంటే మీరిచ్చే 50,000 బట్ నువ్వు రేపే డెంగ్యూ వచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యావనుకోండి. వెంటనే 5,00,000 పోతది. యాహ్! రైట్? అండ్ ఇప్పుడు చూసినట్టయితే మెడికల్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వల్ల
మీరు కిమ్స్ కానీ, ఏజీ హాస్పిటల్ కానీ, యశోద కానీ ఇట్లాంటివి హాస్పిటల్‌లో మీరు వెళ్లి చూస్తే ఒకప్పుడు హాస్పిటల్ బిల్ 3000, 2000 రూపీస్ ఉండేది. ఈరోజు హాస్పిటల్‌లో బిల్ ఒక్క పర్ డే రూమ్ రెంట్ వచ్చేసరికి 15,000 నుంచి మినిమమ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 50,000 వరకు వెళ్ళింది. కోవిడ్ టైంలో అయితే ఈవెన్ 1,00,000 రూపీస్ కూడా చార్జ్ చేశారు. ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, మనం దేని గురించి బాధపడాలి? అన్నిటికంటే ముఖ్యంగా ఆ ట్రీట్మెంట్ మంచి డాక్టర్ గురించి మనం బాధపడాలి. కానీ ఈరోజు మనం దేని గురించి బాధపడుతున్నాం? పేమెంట్స్ గురించి మాట్లాడు. పేమెంట్ గురించి. అసలు అక్కడ డాక్టర్ ఏమైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనకేమైనా కన్సెషన్ ఇస్తాడా? హాస్పిటల్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ చేద్దామా? పొలిటీషియన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫోన్ చేపిద్దామా? ఇన్ని ప్రాబ్లమ్స్. ఇంకా రీసెంట్‌గా కొన్ని కేసులు చూస్తున్నాం. ఫాదర్ యొక్క ఆక్యుపేషన్ గనుక నార్మల్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది డైలీ లేబర్స్ ఉంటారు. అలాంటి పిల్లలను మీరు కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. వెళ్ళగానే ఒక ఫార్మ్ ఫిల్అప్ చేపిస్తారు మీతోని. అందులో ఆక్యుపేషన్ ఆఫ్ ద ఫాదర్ వెంటనే మీరు ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళ రూమ్‌లోకి తీసుకెళ్తారు. మీకని కన్సల్ట్ చేస్తారు. మిమ్మల్ని కన్సల్టేషన్ ఇస్తారు మీకు. వాళ్ళ డాక్టర్‌తోని మాట్లాడిన తర్వాత. మా బిల్స్ మీరు తట్టుకోలేరు. ఇండైరెక్ట్‌గా. అంటే మేము రిఫర్ చేస్తున్నాం. మాకు ఇక్కడ స్పెషలైజేషన్ డాక్టర్ లేడని చెప్పి మీ ముందే చెప్పేస్తారు. ఒక హాస్పిటల్ లకడికాపూల్‌లో ఉండే నా ముందు నేను చూసాను యాక్చువల్‌గా. వాళ్ళు డ్రైవర్ అని రాశారు. ఆక్యుపేషన్ రాయగానే వెంటనే రిఫర్ చేసేసారు. యాక్చువల్‌గా అది డెంగ్యూ కేస్. డెంగ్యూ కేస్‌లో ఆ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది అక్కడ. కానీ ఎందుకు పంపించారు? అది గనుక డెంగ్యూ కేసు బట్ వాళ్ళ హాస్పిటల్‌లో మినిమమ్ 4-5 లాక్ రూపీస్ అవుతుంది. అండ్ టు పే దట్ 4-5 లాక్ రూపీస్ కెపాసిటీ అనేది ఫాదర్‌కు ఉండదు కావచ్చు అని ఫీల్ అయిపోయి వాళ్ళు పంపించేశారు. అంటే ఈరోజు 4-5 లాక్ రూపీస్‌కి ఒకవేళ డ్రైవర్‌ని పంపించినట్టయితే రేపు పొద్దున 50 లాక్స్ బిల్ అయిపోతే నువ్వు సీఈఓ అయినా పంపిస్తారు. రైట్? ఎందుకంటే 50 లక్షలు నీ దగ్గర ఉండాలి కదా! వన్స్ ఇయర్ నీ దగ్గర అవైలబుల్ పెట్టుకొని హాస్పిటల్‌లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరు ఉంటారు? దానికి ఒకే ఒక్క సొల్యూషన్ మెడికల్ ఇన్సూరెన్స్. మీరు ఆ 20-30,000 రూపీస్ నాది కాదు అంటే సంవత్సరం జీతంలో ఒక 8%, 10% నా సాలరీ కాదు అని మీరు ఫిక్స్ అయిపోతే మీ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ మీరు తీసుకోవచ్చు. దానివల్ల ఎనీ టైం మీకు ఏ ఎమర్జెన్సీ వచ్చినా మీరు ఇక్కడ డే 1 నుంచి ఫ్యామిలీ ఎంత కవర్ అవుతుందంటే 100%. మీరు పాలసీ ప్రింట్ అయిన డే నుంచి మీకు ఏదైనా యాక్సిడెంటల్ డ్యామేజ్ జరిగితే ఇప్పుడు ఒక కస్టమర్ పాలసీ తీసుకున్న రోజే అప్సిగూడలో యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ ఆ బిల్లు కూడా 22 lakhs వరకు అయింది. 22 lakhs పేమెంట్ చేశాడు. మార్నింగ్ పాలసీ తీసుకున్నాడు, సాయంత్రమే పడ్డాడు. తన అదృష్టం అనాలో దురదృష్టం అనాలో తెలియదు. నిజానికి అదృష్టవంతుడు. ఎందుకంటే పాలసీ తీసుకున్న జరిగింది. లేదంటే 22 lakhs అనేది పేమెంట్ అనేది అంత ఈజీ కాదు. లేదా ట్రీట్మెంట్లో క్వాలిటీ పోతుంది. మనం వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఎక్కడైనా వేరే హాస్పిటల్కి రిఫర్ చేశారనుకోండి డాక్టర్, అన్నిటికంటే ముందు మనకు భయం అవుతుంది. ఫైనాన్షియల్ కండిషన్ గురించి. ఇప్పుడు ఎర్నింగ్ మెంబర్ ఐసీయూలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు వైఫ్ దేని గురించి బాధపడాలి అంటే బంధువులకు ఫోన్ చేసి మా ఆయనకు బాగాలేదు, మీరు 5 lakhs పంపించండి, లేదా ఫోన్పేలో తన నంబర్ పెట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఇది బాగుంటుందా? అసలు దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేసి ఎంత సింపుల్ సొల్యూషన్ అవైలబుల్ ఉంది. మీరు ఇంత క్రౌడ్ ఫండింగ్ చేసినా కూడా మీ ఫ్యామిలీ హెల్ప్ జరగదు. దానికి ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజులో డిప్యూటీ ఆల్మోస్ట్ ఎంఆర్ఓ స్టేజ్లో ఉన్న ఒక పర్సన్ రిటైర్మెంట్ టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు. ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు సరిపోలేదంట, వాళ్ళను హెల్ప్ అడుగుతున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళు పచ్చపెంతో రాసే వాళ్ళు అంటారు, గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ అయినది. రిటైర్మెంట్ టైంలో తన గవర్నమెంట్ ఇచ్చే పాలసీ సరిపోక, గవర్నమెంట్లో ఫీజులు రాక ట్రీట్మెంట్ ఆపేస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అంటే ఎవరైతే మిగతా ఎంఆర్ఓస్ ఉంటారో వాళ్ళందరినీ అడుగుతున్నాడు. అంటే ఆ లెవెల్లో ఉన్న వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చింది అని అంటే నార్మల్గా జాబ్ చేసుకునే వాళ్ళకు సిటీలో 30,000, 20,000, 50,000, 10,000 ఈ విధంగా శాలరీలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎమర్జెన్సీ కనుక వచ్చింది అనుకోండి, మన లైఫ్ సాక్రిఫైస్ చేసుకోవడమే. లేదా ఇంకా గవర్నమెంట్ ట్రీట్మెంట్స్ పైన, గవర్నమెంట్ హాస్పిటల్ పైన డిపెండ్ అవ్వడమే. అంటే మీరు ఒక మంచి స్కూల్ చూస్తారు, మంచి ఇల్లు చూస్తారు, మంచి కార్ చూస్తున్నారు, కానీ రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం మీ కంపెనీ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పైన, ఆరోగ్యశ్రీ పైన, ఆయుష్మాన్ భారత్ పైన మీరు డిపెండ్ అయి ఉంటున్నారు. అవన్నీ బీపీఎల్ లైన్ వాళ్ళ కోసం, బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి అదొక ప్రొటెక్షన్, బేస్ ప్రొటెక్షన్ కోసం. వెన్ యూ వాంట్ టు గివ్ యూ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ, హెల్త్లో అయితే మీరు బెస్ట్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆస్తులు మంచి ఇచ్చారు, మంచి ఇల్లు తీసుకున్నారు, మంచి స్కూల్లో చదివించాలని ఈ రోజే తపన పడుతున్నారు. బట్ ఈ రోజే ఆ అబ్బాయికి 50 లక్షల ట్రీట్మెంట్ అవసరం పడితే మీరు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. వేర్ ఇస్ ద మిస్టేక్? అండర్స్టాండింగ్ అనేది లోపంలో ఉంటుంది. పాలసీ ఏదైనా డే 1 నుంచి కవర్ చేస్తుంది. పాలసీలో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, అది డిఫరెంట్. అది 1-to-1 మీ అడ్వైజర్తో మాట్లాడితే చెప్పేస్తారు. బట్ తీసుకోవడం ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా అనేది క్లియర్ కట్గా ఇన్ని ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. ఈ ప్రతి ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి టచ్ అవుతూ ఉంటుంది.
కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ముందు తీసుకోవాలి. ఇర్రెస్పెక్టివ్ మీరు ఏ కంపెనీలో ఎంత పెద్ద పొజిషన్‌లో ఉన్నా, గవర్నమెంట్‌లో ఉన్నా, లేదా మీరు ఆల్రెడీ వేరే వేరే కవరేజెస్‌లో మీరు కవర్ అయ్యి ఉన్నప్పటికిని పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీ మినిమమ్ 50,00,000, ₹1,00,00,000 అలా కవరేజ్ ఉండే పాలిసీని తీసుకోవాలి. దానికోసం ఎంత కష్టమైనా చేసి ఫస్ట్ పాలిసీ అనేది చేయాలి. ఎందుకంటే మెడికల్ ఇష్యూస్ అనేది మీ చేతిలో ఉండవు. మీ ఓకే. బడ్జెట్‌లో రావు. మీకు చెప్పి రావు. కాబట్టి ఏ రిస్క్ తీసుకోవద్దు. నైస్ సార్. అండ్ చాలా చక్కగా చెప్పారు. మెడికల్ ఇన్స్యూరెన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. వెంటనే క్లెయిమ్ అనేది కూడా అయిపోతుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ. థాంక్ యూ.